అందరికీ నమస్తే అండి. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ వీడియోలో మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఉగ్గానిని ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఈ రెసిపీ చేయడానికి ఎంత సింపుల్గా ఉంటుందో తిన్నాక కూడా హెవీగా లేకుండా చాలా లైట్గా తేలికగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఉగ్గానిని చేసుకుందాం రండి. ఈ ఉగ్గాని కోసం నేను మరమరాల్ని ఆల్రెడీ 2 to 3 minutes వాటర్లో నానబెట్టి నీరంతా పిండేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మీకు కొలిచి చూపిస్తాను. ఇది 1/2 kg గ్లాస్ అండి. ఈ గ్లాస్తో ఈ నానిన మరమరాలు ఎగ్జాక్ట్గా 2 గ్లాసులు ఉన్నాయి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ 2 పెద్దవాళ్ళు లేదా 3 పిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ మరమరాలకి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో కానీ ఇలా బౌల్తో కానీ బాగా కలపాలి. అప్పుడే ఈ ఉప్పు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా రెడీ చేసిన మరమరాల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉగ్గాని పౌడర్ కోసం ఒక మిక్సర్ జార్లో 1/2 కప్పు లేదా 2 full టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు, అదే వేయించిన శనగపప్పు అంటారు కదా, అది. దీనితో పాటే 4 పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి వేసి వీటిని ఇలా మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఉగ్గానికి ఇదే ముఖ్యంగా రెడీ చేసుకోవాలి. పప్పుల పొడి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇది వేడి చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ సాయి మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే 1/2 స్పూన్ పసుపు, వీటికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని కూడా ఇలా కట్ చేసి తీసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గించాలి. టొమాటో ముక్క మెత్తబడేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. చూసారు కదా, టొమాటో ముక్క ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఈ ఉల్లిపాయలు టొమాటోస్ సరిగ్గా మగ్గకపోతే ఉగ్గాని తినేటప్పుడు లైట్గా పచ్చివాసన వస్తుంటుంది. అందుకే వీటిని ఇలా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకుందాం. నేను 1 స్పూన్ పొడిని ఇలానే ఉంచుతున్నానండి. దీన్ని మనం తర్వాత వేసుకోవచ్చు. అలాగే వెంటనే నానబెట్టిన మరమరాల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పొడి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు అన్నీ కలిసేలాగా వీటిని బాగా కలుపుకోవాలి. మరమరాలు వేశాక ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మిగిలిన పప్పుల పొడి కూడా వేసి ఉగ్గాని అంతా మరోసారి బాగా కలపండి. ఈ పప్పుల పొడి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మరమరాలతో బాగా కలిసిపోవాలి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఇలా తరిగిన కొత్తిమీరని కూడా కొంచెం వేసి కలిపి లో ఫ్లేమ్లో జస్ట్ 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన ఉగ్గాని రెసిపీని సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఉగ్గానిని మరింత రుచిగా చేయడం కోసం అరచెక్క నిమ్మరసంని కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి ఈ ఉగ్గాని మొత్తం కలిపారంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంతేనండి, ఉగ్గానిని పర్ఫెక్ట్గా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూర వండే టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలోనే ఇంట్లో మరమరాలు అవైలబుల్గా ఉంటే ఈ ఉగ్గానిని మీరు కూడా చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇది బ్రేక్ఫాస్ట్ లాగా, స్నాక్లా మాత్రమే కాకుండా మనం జర్నీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు, ఫుడ్ కోసం
అన్నం కూర లేదా చపాతి కూర ఇలా హెవీగా కాకుండా జస్ట్ ఇలా ఉగ్గానిని చేసుకొని ఒక హాట్ ప్యాక్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ పెట్టుకున్నారంటే జర్నీలో తినడానికి చాలా తేలికగా ఉంటుంది, అలానే కడుపు నిండిపోతుంది కూడా. మరి ఈ ఉగ్గానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా మిర్చి బజ్జీ చేశారంటే ఇక దీని రుచి అదిరిపోతుంది. మరి మీ టేస్ట్కి తగినట్టు నచ్చినప్పుడు ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఇక్కడ నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ట్రై చేశారంటే మీకు కూడా ఇంతే అద్భుతంగా ఈ ఉగ్గాని రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని అయితే మర్చిపోకుండా వీడియో కింద కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. రాబోయే మరెన్నో రెసిపీస్ని మీరందరూ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.